పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించింది ఎన్ఐఏ. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు అదుపులోకి తీసుకుంది. వీరిని ఫర్వీజ్ అహ్మద్, బషీర్ గా ప్రకటించింది. పాక్ ఉగ్రవాదులే పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లుగా కూడా స్పష్టం చేసింది. ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను వెల్లడించింది ఎన్ఐఏ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ అయితే పురోగతి సాధించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. సో పహల్గామ్ ఉగ్ర దాడి నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తున్నది. ఇలా నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయించినటువంటి వాళ్ళ గురించి ఎప్పుడైతే ఎన్ఐఏ దీంట్లో రంగంలోకి దిగిందో, సో రంగంలోకి దిగినప్పటి నుంచి కూడా పహల్గామ్ ఉగ్రదాడులకు సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం, వాళ్ళని పట్టుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. సో ఈ రోజు జరిగినటువంటి అంశం నిజానికి కొంత పురోగతి సాధించిందనే చెప్పాలి. సో పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే ఆ 4-5 ఉగ్రవాదులు ఉన్నారో వాళ్లకు ఆశ్రయం ఇచ్చినటువంటి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరు పర్వీజ్ అహ్మద్ గా, అట్లాగే బషీర్ గా కూడా గుర్తించారు. సో ఇప్పుడు దీంట్లో ఎన్ఐఏ చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్ సాధించింది. నిజానికి ఎన్ఐఏ ఇప్పటికే అంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఆ ఏరియా ఉంటుందో, ఆ గ్రౌండ్ ఏరియా ఉంటుందో, ఆ గ్రౌండ్ లోకి ఎంటర్ కావాలంటే కంప్లీట్లీ ఫారెస్ట్ ఉంటుంది అవుట్ సైడ్. సో ఆ ఫారెస్ట్ లోంచి బయటికి గ్రౌండ్ లోకి రావచ్చు, ఫారెస్ట్ లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. చుట్టుపక్కల ఒక 11-12 పార్క్స్ ఉంటాయి. సో ఏ పార్క్ లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే లైన్ ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే ఈ లోయలో జరిగినటువంటి అటాక్ దాడి మాత్రమే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాస్ తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఉగ్రవాదులు అక్కడికి రావడం జరిగింది. ఆ ఉగ్రవాదులు చాలా మంది అంటే వాళ్ళ భర్తల్ని చంపడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మొత్తానికి అంటే ఎన్ఐఏ చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్ సాధించిందని చెప్పాలి. ఈ పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కొంత పురోగతి అయితే కనిపించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారంటే ఖచ్చితంగా ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఓవరాల్ గా పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాదులే ఈ పహల్గామ్ దాడిలో ఉన్నది అన్నది కూడా స్పష్టంగా ఎన్ఐఏ డిక్లేర్ చేసింది. సో దానికి సంబంధించి ఇప్పటికే 3 ఉగ్రవాదుల పేర్లు కూడా బయట చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ వెనకాల స్టోరీ ఏంటి, వీళ్ళకు ఉగ్రవాదానికి సంబంధం ఏంటి, వీళ్ళకైనా పాకిస్తాన్ లింక్స్ ఉన్నాయా? ఇప్పటికీ చాలా మంది పాకిస్తాన్ కి అంటే భారతదేశంలో ఉండి పాకిస్తాన్ కి సమాచారం పంపిస్తున్నటువంటి చాలా మంది యూట్యూబర్లను మనం చూసాం. సో జ్యోతి లాంటి యూట్యూబర్లను మనం చూసాం. ఇక్కడ నుంచి దేశ సమాచారాన్ని, దేశ భద్రతా సమాచారాన్ని వాళ్ళు పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు అందజేయడం, సో పాకిస్తాన్ ఎంబసీతో కలిసి కొన్ని పార్టీలు అటెండ్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ప్రతిదీ ఈ ఎంక్వైరీలో చాలా కీలకమని చెప్పాలి. సో ఇలా నేపథ్యంలో ఎన్ఐఏ చాలా కీలకమైనటువంటి అప్డేట్ చేసిన చాలా రోజుల తర్వాత సో ఇప్పుడు ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకుంది. దీని తర్వాత ఇంకా తీగలాగితే ఎక్కడెక్కడ డొంక కదులుతుంది, ఎవరెవరు ఉగ్రవాదులు దీని వెనుకన్నారు, అసలు తప్పించుకున్న ఉగ్రవాదుల గురించి ఇప్పటికీ దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి. సో వాళ్ళను కనుక్కోవడానికి ఈ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కొంత మనకు లీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.